టీడీపీ భూ కుంభకోణాలపైన సిబిఐ విచారణ జరిపించాలని, సాగుదారులకు భూమిపై హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖలో ఆల్ పార్టీస్ పోరాట బాట చేపట్టారు. నేడు అఖిలపక్ష నాయకులతో కలిసి విజయసాయిరెడ్డి ముదపాక భూములను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. 500 ఎకరాల హుడా ల్యాండ్లను పూలింగ్ కోసం టీడీపీ నేతలు రైతులను మభ్యపెట్టి భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు న్యాయం జరగడం కోసం అఖిలపక్షం మహాధర్నకు ప్లాన్ చేస్తుంది. పోరాటం ఆపాలంటూ టీడీపీ నేతలు తమకు వర్తమానం పంపడంపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. మభ్యపెట్టడము మానుకోవాలని హితవు పలికారు. రైతులు దళితులు అన్యాయం చేస్తున్నారని, ముదపాకలో మీరు ఏ భూములైతే కబ్జా చేశారో అవన్నీ వారికి తిరిగి ఇచ్చేయాలని సూచించారు. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లో మంత్రులు, టీడీపీ నేతలు భూ కబ్జాలో సాగుతుందని, వీరంతా జైలుకెళ్లాల్సిందని విజయసాయిరెడ్డి అన్నారు. రైతులు దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పేశారు.